దేవర సినిమా బ్లాక్ బస్టర్ అయింది. కలెక్షన్స్ తో రికార్డ్స్ ను క్రియేట్ చేసింది. దాంతో దేవర 2 మీద అంచనాలు నెలకొన్నాయి. 6 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ నుంచి సోలోగా వచ్చిన సినిమా, ట్రిపుల్ ఆర్ తర్వాత గ్లోబల్ క్రేజ్ తో వచ్చిన సినిమా అవడంతో ఫస్ట్ డే దుమ్ము దులిపేసింది దేవర పార్ట్ 1. బాక్స్ ఆఫీస్ వద్ద ఏకంగా 172 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఇండియాలో హైయెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాల పరంగా టాప్ 4లో నిలిచింది. వారంలో 405 కోట్లు కొల్లగొట్టింది దేవర. మొత్తంగా ఫస్ట్ వీక్ లోనే 400 క్లబ్లో దేవర ఎంటర్ అయింది. లాంగ్ రన్ లో 500 కోట్లకు పైగా కలెక్ట్ చేసే అవకాశాలున్నాయి. ఇప్పుడు ఫ్యాన్స్ అంతా దేవర 2 కోసం ఎదురు చూస్తున్నారు. పార్ట్ 1లో చెప్పకుండా వదిలేసిన చాలా విషయాలను పార్ట్ 2లో కంప్లీట్ చేస్తారని తెలుస్తుంది. పార్ట్ 2 బిగ్గెస్ట్ హిట్ కొట్టేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం తారక్, కొరటాల ఇద్దరు కూడా కాస్త గ్యాప్ తీసుకోవాలని అనుకుంటున్నారంట. ఇప్పటికే ఎన్టీఆర్ వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమాలను లైన్లో పెట్టుకున్నారు. వార్ 2 ఇప్పటికే కొంత షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. ప్రశాంత్ నీల్ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయ్యే వరకు దేవర 2 కోసం ఎన్టీఆర్ డేట్స్ కష్టమే. దేవర 2 సినిమాని 2025 ఆగస్టు తర్వాత స్టార్ట్ చేస్తారని తెలుస్తుంది. ఆలోపు వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమాలను ఎన్టీఆర్ కంప్లీట్ చేస్తాడు. 2025 లాస్ట్ లో సినిమా స్టార్ట్ చేసి 2026లో దేవర 2ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు దేవర 2 కోసం తాను ఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారని, ఎప్పుడెప్పుడు షూటింగ్ మొదలవుతుందా అని ఆతృతగా ఉందని అంటున్నారు ఎన్టీఆర్. దేవర 2 సినిమా ఇంకా బెటర్గా భారీగా ఉంటుందని చెప్పారని తెలుస్తుంది. అయితే ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 సినిమా చేస్తున్నాడు. హృతిక్ రోషన్తో తారక్ స్క్రీన్ ని షేర్ చేసుకుంటున్నాడు. దేవర పార్ట్ 1 ఎలాగూ చూశారు కాబట్టి ఫ్యాన్స్ అంతా దేవర 2 కోసం ఎదురు చూస్తున్నారు. ఈలోగా కొరటాల శివ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని పూర్తి చేసి దేవర 2ని మరింత ఫోకస్ తో తెరకెక్కించాలని చూస్తున్నారు. దేవర పార్ట్ 1 ఫీడ్బ్యాక్ నుంచి పార్ట్ 2లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది కూడా కొరటాల శివ ఫోకస్ పెట్టారు. దేవర 2లో అనిరుద్ధ్ మ్యూజిక్ కూడా వేరే లెవెల్లో ఉంటుందని తెలుస్తుంది. దేవర 2లో తారక్ మరొకసారి అదరగొట్టబోతున్నాడని సమాచారం. దసరా పండుగ సెలవులు మొదలైపోయాయి. సెలవులు పోటీలో మరో భారీ చిత్రం లేకపోవడం దేవరకి కలిసొచ్చే విషయమే. ఇంకో వారం దాకా వసూళ్ల దూకుడు ఆగదనే అంచనాలు ఉన్నాయి. పైగా అభిమానులను ఖుషి చేసేలా శుక్రవారం నుంచి దావుడి పాటను కూడా జోడించారు. దేవర విడుదలకు కొన్ని రోజుల ముందు విడుదలైన ఈ పాటకు మంచి స్పందన లభించింది. కానీ సినిమాలు లేకపోవడంతో ఫ్యాన్స్ నిరుత్సాహపడ్డారు. అయితే శుక్రవారం నుంచి అన్ని థియేటర్స్లో ఈ పాట కనిపిస్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.